ప్రకాశం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఆటోలకు ట్రాఫిక్ డిజిటల్ నెంబర్ స్టిక్కర్లను జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ ఆటో ప్రయాణికులకు భద్రత కల్పించడం, వారు ప్రయాణిస్తున్న ఆటోకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో ఉంచడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎస్పీ పేర్కొన్నారు. ఒంగోలు పట్టణంలో నడిచే ఆటోలకు ప్రత్యేకంగా డిజిటల్ నెంబర్ కలిగిన స్టిక్కర్లు అమర్చే ప్రక్రియను ప్రారంభించారు. దీని ద్వారా నియంత్రణను మెరుగుపరచడం, అలాగే ప్రజలకు మరింత భద్రత కల్పించడం లక్ష్యంగా పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. డిజిటల్ నెంబర్ స్టిక్కర్ల ద్వారా ప్రతి ఆటోకు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో అవసరమైన సందర్భాల్లో పోలీస్ త్వరగా సమాచారాన్ని గుర్తించగలరని తెలిపారు. అలాగే ప్రయాణికులు కూడా ఆటో వివరాలను సులభంగా గుర్తించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని ఎస్పీ వివరించారు. ఉద్దేశం ఏమిటంటే వచ్చేటటువంటి ప్రయాణికులు కావచ్చు, ఇక్కడ మన ప్రకాశం వరకు మన ఒంగోలు వరకు వస్తే మీ ఆటోస్లో ప్రయాణం చేసేటటువంటి వ్యక్తుల యొక్క భద్రత అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. మాకే కాదు, నిజానికి మిమ్మల్ని నమ్మి మీ ఆటోలో ప్రయాణించే ఆ ప్రయాణికుల యొక్క భద్రత మీది కూడా అంతే బాధ్యత. ఇది కేవలం పోలీసు వారు ఉన్నారు, పోలీసు వారి బాధ్యతే కాదు, మన ఆటో సోదరుల మీ యొక్క సమాన బాధ్యత కూడా మీకు ఉందన్నమాట. సో ఈ విషయం సంబంధించి ఎక్కిన వారికి మనం పారదర్శకంగా మీరు కూడా మీ పట్ల మీ ఇది పట్ల కూడా మీరు ఇంకొంత బాధ్యతాయుతంగా పనిచేసేటటువంటి అవకాశాన్ని కల్పించేటటువంటి ఇనిషియేటివ్. దీంట్లో ఏమిటంటే డిజిటలైజేషన్ అంటే మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఒక క్యూఆర్ కోడ్లో నిక్షిప్తం చేసి ఆ క్యూఆర్ కోడ్ విత్ మీ ఇన్ఫర్మేషన్ తోటి మనం ఆటోలో ఒక చిన్న ఒక కార్డు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అట్లాగే మీ అందరికీ కూడా ఈ స్టిక్కర్స్ కూడా చేస్తున్నాం కదా, స్టిక్కర్స్ కూడా అందరికీ కూడా ఇప్పుడు యూనిఫామ్ ఇప్పుడు వేసారు చూడండి 770 అట్లా అందరికీ కూడా ఒక యూనిఫామ్ ప్యాటర్న్ లో అందరికీ కూడా స్టిక్కరింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ స్టిక్కర్ కూడా మనకు రేడియం స్టిక్కర్, నైట్ టైం కూడా మనకు అది కనిపించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఏమిటంటే ముఖ్యంగా ప్రయాణం చేసేటటువంటి ప్రయాణికుల వాళ్ళ సురక్షితంగా వాళ్ళని చేరేదానికి చేసుకున్నటువంటి ఇనిషియేటివ్. దీంట్లో ప్రధానంగా క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసినట్లయితే దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఈ అప్లికేషన్ లో. వన్స్ ఈ అప్లికేషన్ మనము స్కాన్ చేసిన తర్వాత అది వెళ్తుంది, వెళ్ళిన తర్వాత దాంట్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ట్రాక్ లొకేషన్, అంటే మన లొకేషన్ ఎక్కడ ఉంది అని ట్రాక్ చేసుకునేటటువంటి అవకాశం కల్పిస్తుంది. ప్రయాణికులు కూడా వాళ్ళు 112 కాల్ చేసుకునే దానికి స్కాన్ చేయగానే ఇమీడియట్ 112కి వెళ్ళి కాల్ చేసుకునేటటువంటి సదుపాయం ఉంటుంది. అట్లాగే ప్రయాణం చేసే వారికి మనకు పోలీస్ స్టేషన్స్ బయట నుంచి వచ్చే వాళ్ళకి ఏ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది, ఏదైనా దానికి సంబంధించిన వివరాలు వాళ్ళ ఫోన్ నంబర్స్ తెలిసేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి వారందరికీ కూడా ఈ పోలీస్ స్టేషన్స్ వాళ్ళ అక్కడ ఉన్నటువంటి పనిచేసేటటువంటి అధికారుల యొక్క ఫోన్ నంబర్స్ ఇవన్నీ కూడా దాంట్లో పెట్టడం వల్ల వాళ్ళకి మరింత సదుపాయకరంగా ఉంటుంది. అది వాళ్ళు వెంటనే ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడానికి కానీ అక్కడ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉంటుంది.